వెంటనే వాగ్దానం కూడా పిలుస్తాడంట. అంతేనా? మనం దేవుని అడుగుతాం, ఏదైనా కావాలంటే ఇస్తాడని ఎదురు చూస్తాం లేదా? చూసి ఏం చేస్తాడు? సమయం వచ్చిన ద్వారం తెరిచాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నేను నమ్మిన కాబట్టి నా దేవుడు నమ్మకాన్ని బట్టి నన్ను హెచ్చించాడు. ఇక ప్రతి విషయంలో నమ్మకం కలిగి ఉండాలి. దేవుని విషయంలో నమ్మకం కోల్పోతే, ఆ నమ్మకాన్ని మాత్రం ఒకవేళ చేవిడిసిపోతే, దేవుని హస్తం కోల్పోతే శాశ్వత తెలుసా? దేవుని ఇచ్చడానికి కోల్పోతాం, దేవుని రాజ్యానికి దూరం అయిపోతాం. అలా కాకుండా మాట ఈ ఉదయకాల సమయంలో దేనిసై అంటున్న మాటను బట్టి వింటున్న సహోదరి, చింతపడకు, భయపడకు, వేదన చెందకు. ప్రభు ఉన్నారు. నమ్మిన దేవుడు దీవించేవాడు, నమ్మిన దేవుడు హెచ్చించేవాడు, నమ్మిన దేవుడు సరాదీసుడి సమస్యలను ఇంకే దేవుడు ఉదయకాల సమయంలో నిన్ను దీవించబడిన గాక. ఆమె నేను నిత్యం ఆశించబడిన గాక. ఆమె నేను విస్తరింప చేయబడిన గాక. ఆమె నమ్ము, విశ్వసించు. ప్రభు సన్నిధిలో తెల్లలోంచి ప్రార్థన చేస్తున్నాం. నిన్ను దీవిస్తా, నిన్నే దీవిస్తున్నా. ప్రారంభించిన నన్ను, నా మాట విశ్వసించిన నేను చూపించు స్థలానికి వెళ్ళమనంతే. ఎక్కడో స్థలం తెలియదు. నమ్మటం వలన దేవుని ఆశీర్వాదం ప్రారంభించబడినది. నువ్వు నమ్ము, నువ్వు నమ్మితే చాలు. ఉదయకాల సమయంలో ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ సమస్యలోనైనా, ఏ బాధల్లోనైనా, ఏ కష్టంలోనైనా, ఎలాంటి నష్టాలైనా ఒక మాట నమ్ము. నీ నమ్మిన దేవుడు సమస్యను నాకు జరిగించబడును గాక. ఆయనకి సమస్యకు సాధ్యమే, నీకు అసాధ్యం. ఆ మాటను నమ్మి అబ్రహాం నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తూ విన్నా, నిశ్చయముగా నేను విశ్రాంతి చేస్తూ విన్నా, వాగ్దానం ఇస్తున్నా. ఆ మాట వెంటనే విన్నాడు అబ్రహాం. నన్నేను విశ్వసించాను. వాగ్దానం కోసం ఎదురు చూడగలిగిన వారిగా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో అబ్రహాంతో మాట్లాడేవాడు నీతో మాట్లాడా తల్లి. నమ్ము, విశ్వసించు. ఆ రెండు చూడని తర్వాత అబ్రహాం అనుకున్నాడంట, నన్ను ఎంతగా హెచ్చించావయ్యా, నన్ను ఎంతగా దీవించావయ్యా. ఎందుకు లేని నా జీవితంలో ప్రభావ, ఎక్కడో విగ్రహారాధన జీవితంలో బ్రతికిన బ్రతుకు ప్రభావ నన్ను పిలిచావయ్యా, ఆశ్రయించావు, సంపదించావు. అనేక విశ్వాసాలకు ప్రభావ తండ్రిగా ప్రభావ గుర్తింపగలిగేస్తున్నావు. అందుకోసం వాచ ఇన్ని చేసిన దేవుడికి ఇవ్వటంలో దశమ భాగము ఇష్టం ప్రారంభించారు. మెలికేసిన క్రమం చొప్పున దశమ భాగము తాకి ఇవ్వటం ప్రారంభించగలిగే వారు ఉన్నారు. యాజకుడు ఏంటి మెలికేసేది తెలుసా?